కార్యకర్త చనిపోయిన దాని మీద ఆవిడ రియాక్షన్ ఒకసారి ఆవిడ రియాక్షన్. దానికి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గుంటూరులో పేదవాళ్ళందరికీ చీరల పంచి పెడతామని చెప్పి ఎరేసి ఆ చీరల పంచి పెట్టడం అనేటువంటి తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారు. అలాగే కందుకూరులో చిన్న గొంతులో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి జనాలను తీసుకొచ్చి ఎంతమంది చావుకు కారణమయ్యారో, లేదా పుష్కరాల్లో తను ఫోటో, ఆయన ఎవరో సినిమా డైరెక్టర్ని తీసుకొచ్చి వాళ్ళ బామ్మర్ది సినిమాలు బాగా తీసి ఐపు చూపిస్తాడు కాబట్టి నాకు కూడా ఐపు చూపిస్తాడని చెప్పని తీసుకొచ్చి ఆ సినిమా షూటింగ్లో యాక్ట్ చేయటానికి రాజమండ్రి పుష్కరాలు చేస్తే ఎంతమంది 30 మంది అసూలు బాస్తే ఆవిడ అప్పుడేం మాట్లాడింది, ఇప్పుడేం మాట్లాడింది ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి. ఒక్క నిమిషం. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మీటింగ్లో తొక్కిసలాటలో మా కుటుంబ సభ్యులు అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చచ్చిపోతే చెప్పండి. షాక్ గురైంది. చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపక్ష నాయకుడు సభ జరుగుతుంటే ఎంతమంది జనం వస్తారో పోలీసు ఇంటెలిజెన్స్ వారికి బుర్ర ఉండదా, బుద్ధి ఉండదా, సమాచారం ఉండదా, వాళ్ళు ఉద్యోగం ఏం చేస్తున్నారు? పోలీసు వైఫల్యం. ఇప్పుడు మహానటి అంటారు కదా, అదనమాట. ఇంత ఉన్నత పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి నా నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. నిర్లక్ష్య కారణంగా ఇది ప్రభుత్వ వైఫల్యం కదా, ఇది పోలీసు వైఫల్యం కదా, నా నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. నిర్లక్ష్య కారణంగా ఎందుకంటే ఒక కుటుంబం అల్లాడిపోయి, వ్యక్తిని కోల్పోయి, చనిపోయి బాధలో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాబందులాగా సవాల్ మీద పేరాలు ఎదుర్కొనేటట్టుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో జనాలు చచ్చిపోతే 5, 6, 10 మంది 30 మంది చచ్చిపోతూ ఉంటారు ఆయన దగ్గర. చనిపోతే రాబందులంట, వైసీపీ వాళ్ళు రాబందులంట. ఇంకేముంటుందండి? మళ్ళీ పెట్టండి ఒకసారి. అది కాదు అక్కడ టీడీపీ హెడ్ ఆఫీసులో కూర్చొని మాట్లాడుతుందిగా, నేను ఇప్పుడు వైసీపీ హెడ్ ఆఫీసులో కూర్చొని మాట్లాడినట్టు. ఈవిడెవరు ఇప్పుడు? ఈవిడెవరు? కానీ వెళ్ళటండి. ఇది ఈవిడ తంతు. సావిత్రి గారి సినిమా టైటిల్ సాంగ్ వస్తుంది, అది వెయ్యాలిగా. ఈవిడ ఇంకా చూడొచ్చు ఈవిడ రూపాలు. ఆ పాత వేయండి ఒకసారి. చూడండి ఏమన్నారు, అర్థమవుతుందా? ఆవిడ ఏమన్నా అర్థమవుతుందా? ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వైసీపీ ప్రభుత్వం ఉంది. ఆవిడ తెలుగు మహిళా అధ్యక్షురాల హోదాలో ఆవిడ మాట్లాడే మాటలు విజయమ్మ అంటారు, భారతమ్మ అంటారు. ఈ విజయమ్మ భారతమ్మ అనే వాళ్ళకి వాళ్ళ నాన్నకి వీళ్ళు ఏమవుతారు? ఇప్పుడు సంస్కారం చూడండి. ఆవిడ తెలుగు మహిళా అధ్యక్షురాలు, ఇప్పుడు హోంమంత్రి రాష్ట్రానికి. నెక్స్ట్ ఇప్పుడు
విన్నారా విన్నారా అండి? మళ్ళీ ఒకసారి ఏంటి? ఇప్పుడు ఆవిడ చెప్పిన ఫార్ములా ప్రకారం ఇప్పుడు ఎవరిని ఏం అడగాలి, ఎవరికి ఏమవుతారు? ఇంత సంస్కారవంతుల్ని ఇంత పెద్ద పెద్ద పదవుల్లో పెట్టి రోజు మాట్లాడిస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చిన శాఖ వదిలేసి, వాళ్ళ బాధ్యత వదిలేసి, వాళ్ళ ఉద్యోగం వదిలేసి దాన్నేమో గాలికి వదిలేస్తారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే శాఖ తప్పితే, తిడతాకి తప్పితే మరొక్క బాధ్యతాయుతమైనటువంటి ఒక్క పని వారు చేశారా అని అడుగుతున్నాను. కదా మీ అసమర్థ పరిపాలన వల్లే కదా మరి మీరు వెళ్ళరా అక్కడికి? వెళ్ళరా అంటున్నా. అనంతపురంలో మరి ఘోరాలు జరుగుతున్నాయి కదా, 14 ఏళ్ల బాలిక మీద గ్యాంగ్ రేప్ చేస్తే వెళ్ళరా, పరామర్శించరా? అది ఎలక్షన్ ముందైతే మొత్తం క్యూ కట్టేస్తారా మీరు? అనంతపురంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణంగా హత్య చేస్తే స్పందించరా పవన్ కళ్యాణ్ గారు? స్పందించరా అని అడుగుతున్నా. మీ ఎలమంచిల ఎమ్మెల్యే విలేకరిని కిడ్నాప్ చేస్తే స్పందించరా? ఆడేమన్నా బెత్తం పుచ్చు కొడతా అన్నారుగా ఎలక్షన్ల ముందు. ఏమైంది? బెత్తాలు లేవా? తయారవ్వలేదు ఇంకా? కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుచరులు ఒక మహిళా ఉద్యోగిని మాట మనం అది అసభ్యం అనలేం, వినలేం. వస్తావా అని అడిగితే మాట్లాడరా? బెత్తం లేదా కొడతాకి? పరామర్శించరా? పిలిచి ఓదార్చరా? కఠినంగా వారికి దండన ఉండదా? మీరు మళ్ళీ పాపం ఆ అమ్మాయిని హోమ్ మినిస్టర్నేమో నీ హోమ్ మినిస్టర్ పీకేసి నేను తీసుకుంటా అంటాం. ఆవిడేమో జగన్మోహన్ రెడ్డి గారి శాఖ మంత్రి చెప్తే ఆవిడ హోమ్ మినిస్టర్ కాదు. కేవలం జగన్ గారిని తిడతాకి మాత్రమే వస్తుంది ఆవిడ మాట్లాడుతుంది. హోమ్ మినిస్టర్ గారు ఆవిడ గురించి ఒకసారి ఆవిడ నిన్న వచ్చేసింది గబగబా. ఈ రాష్ట్రంలో ఇన్ని హత్యలు జరిగితే, ఇన్ని మానభంగాలు జరిగితే, ఇంతమంది ఆడవాళ్ళని చెరబడుతుంటే ఒక్క చోటకు కూడా ఆవిడ పరామర్శకు వెళ్తాం. కానీ ఆ జిల్లా ఎస్పీతో ఆ జిల్లాకి వెళ్ళి పోలీసు వ్యవస్థ మొత్తాన్ని రివ్యూ చేసి ఒక్క అధికారి మీద చర్యకు ఉపక్రమించడం కానీ చేయకుండా కేవలం ఆవిడ శాఖ హోంశాఖ కాదు, జగన్ తిట్టే శాఖ. ఆవిడ ఏంటి శాఖ? జగన్ తిట్టే శాఖ. ఒక్కరోజు హోమ్ డిపార్ట్మెంట్ రివ్యూ జరగదు. ఒక్క జిల్లాలో ఎక్కడైతే దారుణాలు జరుగుతున్నాయో, ఘోరాలు జరుగుతున్నాయో అక్కడెక్కడ సమీక్ష కూడా జరగదు, కనీసం పరామర్శించడం జరగదు. ఆవిడ నిన్న యాక్సిడెంట్ గురించి మా కార్యకర్త దురదృష్టవశాత్తు మా కార్యకర్త చనిపోతే